నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నుకో కాబడినటువంటి సర్పంచుల యొక్క శిక్షణ శిబిరం ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి సర్పంచులు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. ఒకసారి వారి పూర్తి వివరాలు తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే, చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడ గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ కొత్తగా ఏర్పడిన సర్పంచులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టే చేయడం కూడా ఉన్నదండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ శిక్షణ ఇచ్చే సార్లు మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ముందుగా పంచాయతీరాజ్ చట్టం గురించి తెలియజేస్తున్నారు. సర్పంచ్ అయిన తర్వాత మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారు. మనం సార్ చెప్పే విషయాలు తెలుసుకొని మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది చాలా బాగా అర్థమవుతుంది మాకు. తప్పకుండా గ్రామాన్ని గ్రామ స్వరాజ్యంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఇప్పటికి 3 days అండి, ఇంకా 2 రోజులు ఉంది. మేము నైట్ ఇక్కడే ఉంటున్నాము. మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్ని చాలా సదుపాయాలు సక్రమంగా జరుపుతున్నారండి. స్టే చేయడం కూడా బెడ్ అవన్నీ మన ఇంట్లో ఎలా ఉంటామో అంత గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మన కలెక్టర్ గారు కూడా మనకు చాలా సహాయం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం గురించి మనకు చట్టం ఏ విధంగా మనము గ్రామం అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మనకు ఒక్కొక్క చట్టంలో ఉండే పాయింట్ తెలియని విషయాలను మనం స్టెప్ తీసుకున్నప్పుడు మన పైన వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని తీసుకొని స్టెప్ ముందుకు జరపాలని చట్టం క్లుప్తంగా వివరించడం జరిగిందండి. మనకి దాని గురించి తెలియదు కదా, దాని ప్రతి ఒక్క అంశం గురించి వివరించడం జరిగింది. అధికారులు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే పుస్తకంలో ఉన్నటువంటి ఆ బుక్ లో ఏమైతే ఉన్న అంశాలు అవే చెప్తున్నారా, బయట విషయాలు కూడా చెప్తున్నారు? బయట విషయాలు కూడా చెప్తున్నారండి. మనము పొలిటికల్ గా వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశం గురించి చాలా క్లుప్తంగా చెప్తున్నారండి. చాలా బాగుంది శిక్షణ. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. మేము నిజంగా గ్రామాన్ని అంటే సార్ చెప్పే విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా అభివృద్ధి చేయగలము అనే ధైర్యాన్ని మాకు ఇస్తున్నారండి. చాలా బాగుందండి. మేము ఇంట్లో చేసుకునే దానికంటే కూడా ఇంకా బాగుంది. నిజంగా సార్లకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఎలాంటి లోటు లేకుండా ఫుడ్ అందిస్తున్నారు, శిక్షణ అందిస్తున్నారు. వాళ్ళ పిల్లల కాలేజ్కి వెళ్తే పిల్లలని సార్లు ఏ విధంగా బోధిస్తారో అదే విధంగా మాకు చాలా సహాయం అందిస్తున్నారండి. సార్ మన జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ విద్యను అందిస్తున్న బోధన అందిస్తున్న సార్లకు ధన్యవాదాలండి. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. ఓకే, నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఇప్పుడు ఈ రోజు శిక్షణ శిబిరాలు ఎలా ఉన్నాయి? ముందుగా సుమన్ టీవీ వారికి నా నమస్కారాలు. ఇక్కడ నా పేరు అందుగుల సువర్ణ, మాది రామచంద్రాపురం గ్రామం, కనగల్ మండలం. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్లకు ఇక్కడ కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు నిర్వహించినటువంటి ఈ శిక్షణ కార్యక్రమము నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్లకు ఇది చాలా అత్యంత ముఖ్యమైనది. ఇందులో నేర్చుకోవాల్సింది కొత్తగా ఎన్నిక కాబడిన వారికి ఎలా చేయాలి, మన ఊరిని, మన పాలన ఎలా చేయాలి అనే విధానాన్ని, మన ఊరు డెవలప్ ఎలా చేయాలి, మన ఊర్లో చెత్త మరియు ప్లాస్టిక్ నివారణ మరియు రోడ్ల విధానము, ఇంకుడు గుంతలు, మరియు మనం ఎవరికి పెన్షన్స్, వారికి వితంతువులకైనా, కళ్యాణ లక్ష్మి అయినా, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వాళ్ళకి అందించాలి అనే విషయాల గురించి మనకు చాలా చక్కగా అనుభవజ్ఞులైన ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాకు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి 3 days అవుతుంది ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించి. ఇక్కడ భోజన సదుపాయాలు కూడా మన సొంత ఇంట్లో ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ కూడా మాకు అలాగే పెట్టడం జరిగింది. చాలా బాగుంది. ఇది అత్యంత కీలకమైంది. ఇట్లాంటి ప్రోగ్రాం మాకు నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపు. చాలా బాగుంది. మాకు ఒక పెన్ను, ఒక మన గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి ఏమేం పనులు చేయాలి, ఏమేమి రికార్డులు చేయాలి, ఎలా చూసుకోవాలి, మనం వాళ్ళకు జనాలకు ఎలాంటి పని అందించాలి, వాళ్ళకు ఎలా మోటివేషన్ చేయాలనే విధానం గురించి మాకు ఒక పెన్ను, పేపర్, ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు మాకు ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ అన్ని వసతులు చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.